పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపాశక్తి సంపూర్ణ సర్వాంతరాయమైనటువంటి యేసయ్య, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. 2024 సంవత్సరంలో మిమ్మల్ని కలిగి మేము ప్రవేశించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా, మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి యూట్యూబ్ ద్వారా మీ ప్రజలకు మీ వాక్యాన్ని అందించడానికి మీరు నాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం నీది నాయన, మీరే పంచి ఇవ్వగలరు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎవరికి ఏ వాక్యం కావాలో మీకు మాత్రమే తెలుసు తండ్రి. నన్ను మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి చీకటి, అంధకార, అపవిత్రాత్మ శక్తులన్నిటినీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాను. మీ అగ్నిశక్తి నా పైకి పంపించమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్శక్తిని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసంతో చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి, దర్శించండి, దీవించండి ప్రభువా. ఒకవేళ క్రీస్తుని దేవునిగా కలిగి లేని ప్రజలు చూస్తుంటే వారిని కూడా మీరు పరామర్శించండి, వారితో ముచ్చటించండి, మాట్లాడండి తండ్రి, నీకు స్తోత్రాలు. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయండి, నీవేం పలుకోవలసింది నేనే బదిలిస్తాన్నారు ప్రభువా. మీరే నా ద్వారా నాతోనూ అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్స్ అన్నీ తీస్తూ సేవలో ఎంతో సహకరించే మా కుమారుని, కుమార్తెని, కుటుంబమును జ్ఞాపకం చేసుకోనండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. వింటున్న మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. మీ యొక్క వెలుగులో ఈ వాక్యాలను మేము పరిశీలించుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. రూతు గ్రంథం నుంచి మాట్లాడుతుండగా 7 ఆత్మతో అభిషేకించండి ప్రభువా. నీ కలారికందర వరిష బాబాస్య కలారికందర. వాక్యం రొట్టె తండ్రి, దాన్ని విరిచి పంచి ఇవ్వమని చెప్పారు. నీ కృప ద్వారా, మీ వరం ద్వారా, మీ అభిషేకం ద్వారా ఈ పరిచర్య చేస్తుండగా మీరు ఎక్కల చాటు నన్ను భద్రపరచు, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈరోజు గ్రంథాల నుంచి చేసే ప్రతి ఎపిసోడ్లో కూడా నీ సన్నిధి సహాయం దయచేయమని మా విజ్ఞాపనలు విన్నందుకు నీకు స్తోత్రాలు చెప్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మీరంతా ఎలా ఉన్నారు? 24 సంవత్సరంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీ తల్లిగా, మీ చెల్లిగా నేను మీ అందరినీ దేవుని నామానికి అప్పగిస్తూ ఉన్నాను. వయసులో నాకంటే చిన్న బిడ్డలందరికీ నా యొక్క దీవెనలు, నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను. అలాగే నాకంటే పెద్దవారి వయసులో ఉంటే వారందరికీ నా యొక్క వందనాలు మనసారా తెలియచేసుకుంటున్నాను. 23వ సంవత్సరం అంతా కాచి కాపాడి 24వ సంవత్సరంలో మనందరం ప్రభువును కలిగి ఆనందించడానికి దేవుడు చూపిన కృపలను బట్టి దేవునికి స్తోత్రాలు, స్తుతులు కలుగునుగాక. మరి ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉండగా అవి ఒకటొకటి క్లియర్ చేస్తూ మాట్లాడుతూ, అలాగే మరి ఒక గ్రంథాన్ని బోధించాలని దేవుని ఆత్మతో అభిషేకించబడి రూతు గ్రంథాన్ని మీ ముందు ఒక్కొక్క వచనం తెలియచేస్తూ మాట్లాడుతూ వివరించాలని నాకు దైవికమైన ప్రేరణ కలిగి ఈరోజు రూతు గ్రంథంలోంచి చెప్పాలని నేను అనుకున్నాను. అయితే ట్రాన్స్లేషన్లో ఎప్పుడు కొద్దిగా చిన్న చిన్న మార్పులు జరిగినాయని నేను మీకు వెనక చెప్పాను. ట్రాన్స్లేషన్ హిబ్రూ భాషలోంచి తెలుగు భాషలోకి, లేదంటే హిబ్రూ భాషలోంచి మరి ఇంకేదైనా గ్రీక్, లాటిన్ ఏదైనా భాషలోనికి, ఇంగ్లీష్ భాషలోనికి మార్చినప్పుడు ఆ భాషలోని ఎగ్జాక్ట్ పదాలు ఇంకొక భాషలో ఉండవు కనుక చిన్న చిన్న ఇబ్బందులు, లేదంటే ఆ అర్థాన్ని కరెక్ట్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయలేకపోవచ్చు. అందుకని నేను తెలుగు, ఇంగ్లీష్ 2 బైబిల్స్ పెట్టుకొని చదువుతాను. దయచేసి ఏమనుకోవద్దు. మీరు కూడా వాక్యం విన్నప్పుడు, చూస్తున్నప్పుడు 2 బైబిల్స్, లేదంటే తెలుగు ఒకటి మాత్రం వేస్తే తెలుగు బైబిల్ అయినా పెట్టుకొని చూడండి. అలాగే రూతు గ్రంథం మీరు మీ సంఘాల్లో మీ పాస్టర్ల ద్వారా, లేదంటే ఇంకెక్కడైనా చాలాసార్లు విని ఉంటారు. మనందరం ప్రార్థనాపూర్వకంగా మరొకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరితో ఈ నూతన సంవత్సరంలో నూతనంగా రూతు గ్రంథం ద్వారా మాట్లాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మేము మా కుటుంబం దేవుని కృపలో క్షేమంగా, భద్రంగా ఉన్నాం. అలాగే సంఘము వర్ధిల్లుతూ ఉంది, సంఘంలో కూడా పరిచర్య జరుగుతూ ఉంది. దేవునికే మహాస్తోత్రాలు కలుగునుగాక. రూతు అనే ఒక మాటకి, రూతు అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్రెండ్ అని, ఫ్రెండ్షిప్ అని, లేదంటే దయగలిగింది అని చెప్పి, లేదంటే ప్లెజెంట్, ప్లీజింగ్
ఇప్పుడు చూడండి, కొంతమంది మనతో మాట్లాడినప్పుడు భలే ప్లెజెంట్గా ఉంటుంది, వాళ్ళతో కొంతసేపు కూర్చోవాలనిపిస్తుంది, కొంతసేపు సహవాసం చేయాలనిపిస్తుంది. అంటే అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి రూతు, ఆ పేరుకు తగినటువంటి స్త్రీనే రూతు. కానీ అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఆ రూతు అనే మాటకి గ్రీఫ్ అంటే క్రై, ఒక కన్నీరు అనే అర్థం కూడా ఉంటుందన్నమాట. సో కష్ట సుఖాలు రెండు మన జీవితాల్లో ఉంటాయని చెప్పడానికి రూతు ఒక పెద్ద ఉదాహరణ. మనం ఎప్పుడు సుఖాలే కోరుకుంటాం కదా, కానీ కష్టాలు కూడా మనకు అవసరమే పిల్లలు. అందులో దేవుని పిల్లలకి దైవికమైన కష్టాలు, దేవుని ద్వారా వచ్చే కష్టాలు, అపవిత్రాత్మ ద్వారా కలిగే కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు చిన్న చిన్న కష్టాలు రానియటం, అది మన మేలు కొరకే. ఎప్పుడు ప్రభు పిల్లలుగా కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు కార్చేయడం, గుండెలు పగలగొట్టుకోవడం, నిరీక్షణ కోల్పోవడం, అరే దేవుడు నేను ఇంత భక్తి చేస్తే దేవుడు నాకు ఎందుకు ఈ కష్టం రానిచ్చాడు అని అట్లా ఆలోచించకూడదు. రూతు గ్రంథం ద్వారా మనం అదే నేర్చుకోబోతున్నాం. సో పెద్దవాళ్ళు తెలుగులో ఒక సామెత ఉంటుంది చూడండి, కష్ట సుఖాలు కావిడి కుండలు ఒకటేనని. కావిడి అంటే ఇదివరకు, ఇప్పుడు చూడలేరేమో, ఇదివరకు నీళ్ళు మోసుకొచ్చేటప్పుడు ఇట్లా ఒక చెక్క ఉండి ఇటొక కుండ కట్టుకునేవాళ్ళు. మనుషులు నడుస్తున్నప్పుడు కాసేపు ఈ కుండ కిందకు వస్తే కాసేపు ఈ కుండ, ఇటు సైడ్ కుండ, ఇలా మనుషులు నడుచుకుంటూ, అంటే ఒకసారి కష్టం ఉన్నప్పుడు ఒకసారి సుఖం కూడా ఉంటుంది. మళ్ళీ కష్ట సుఖాల కలయిక, కష్ట సుఖాల మేలు కలయిక అన్నారు. కష్ట సుఖాలు రెండింటి ద్వారా మనకు మేలే జరిగించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక ఈ రూత్ అనే మాటకి గ్రీఫ్ అనే అర్థం కూడా ఉంటుంది. ఈ 24వ సంవత్సరంలో మనల్ని కష్ట సుఖాలన్నిట్లో కూడా ప్రభువైన యేసు మనకు తోడుగా వచ్చి మనల్ని నడిపించి సంవత్సరాంతంలో ఆయన చేసిన మేలుని బట్టి మనం స్తుతించేలాగా మన జీవితాలు కూడా మలుచుకోవాలని దేవుని పేరిట నేను కోరుకుంటున్నాను. సో మీకు రూతు అనే మనిషి, షీ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్, అది బైబిల్ చదువుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ మాట నేను ఈ రూతు గ్రంథంలోంచి కొంతమంది బైబిల్ చదవని వాళ్ళకి, లేదంటే క్రైస్తవులు కాని వాళ్ళకి, క్రైస్తవుల గురించి సరైన అవగాహన లేని వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడాలని అనుకుంటున్నా. సో రూతు క్రైస్తవురాలు కాదు, షీఈ్ ఎ నాన్ క్రిస్టియన్. అంటే యేసుక్రీస్తు కాదు ఆవిడకి దేవుడు. షీఈ్ నాట్ వర్షిపింగ్ జీసస్, షీఈ్ వర్షిపింగ్ అదర్ గాడ్స్. మనకు తెలుసు అదర్ గాడ్స్ అంటే పేర్లు చెప్పనవసరం లేదు, మనందరికీ తెలుసు. మన సాంప్రదాయంలో ఎన్నో దేవతలు, దేవుళ్ళు అనే పేర్లు ఉంటాయి, పూజిస్తూ ఉంటారు. అలాంటి ఒక స్త్రీనే రూత్ అన్నమాట. అయితే ఈ రూతు గురించి కొన్ని మాటలు చెప్పేటప్పుడు ఆదికాండంలో మీరు చూడండి, బైబిల్స్ ఉన్న పిల్లలందరూ ఆదికాండంలో 19వ అధ్యాయంలో, 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము 30వ వచనం నుంచి 38 వచనం దాకా మీరు చదువుకోండి. సో నేను టైం లిమిట్ ఉంటుంది కనుక నేను కొన్ని చదివి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటుకు లోకములో ఏ పురుషుడునూ లేడు. చూసారా ప్రియులారా అని మన తండ్రికి ద్రాక్షాయి రసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందము రమ్మని చెప్పాను. సో ఈ 38 దాకా మీరు తర్వాత ఆయన తప్పకుండా చదవండి. ఈ యొక్క రూతు మోయాబీరాలు, సారీ 1 మినిట్. సో రూతు మోయాబీరాలు, ఆవిడ క్రిస్టియన్ కాదు, నాన్ క్రిస్టియన్ అని చెప్పాను కదా. సో రూతు మోయాబీరాలు అంటే అసలు ఆ మోయాబీల స్టార్టింగ్ పాయింట్ ఏంటి అని మనం తెలుసుకుంటే కనుక, అబ్రహాముతో కలిసి పెరిగినటువంటి ఆయన తమ్ముని కుమారుడైన లోతుని దేవుడు సొదొమ గొమొర్రా నుంచి రక్షించాడు. రక్షించిన తర్వాత మరి అక్కడ ఎవరు లేరు, ఇక్కడైతే రాసింది ఏ పురుషుడునూ లేడు, ఏ పురుషుడు లేడంట. లోతు కుమార్తెలు ఒక గుహలో దాగి జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు సర్వలోక మర్యాద చొప్పున, అసలు లోక మర్యాద చొప్పున ఏంటి, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి తన ఇష్టపడో లేకపోతే పెద్దలు కుదిరిస్తేనో వివాహం చేసుకొని సంసారం చేసి బిడ్డలను కనాలి. కానీ ఇక్కడ లోక మర్యాద చొప్పున ఒక పురుషుణ్ణి పొందటానికి ఏ పురుషుడు లేడు అని చెప్పి అక్క చెల్లెళ్ళు ఏం చేశారు, తండ్రికి ద్రాక్షాయి రసం తాగించి శయనించి బిడ్డలను కన్నారు. ఆ సంతతే మోయాబీలు.
ఆ మోయాబీయుల సంతతిలోని స్త్రీ రూతు మోయాబీయురాలు. అర్థమైంది కదా. అయితే ఒకరోజు నేను ఒక వ్యక్తి మాట్లాడగా విన్నాను. ఏంటండి పరిశుద్ధ గ్రంథం, ఆ నల్లట్ట పుస్తకం తండ్రితో శయనించమని మీ దేవుడు చెప్పాడా? తండ్రితో స్త్రీలు ఆడపిల్లలు కాపురం చేస్తాడా? అది అపవిత్రమైన పుస్తకం అని చెప్పాడు కదా. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లోంచి మాట్లాడకూడదు. నువ్వు ఒక మనిషికి వ్యతిరేకంగా మాట్లాడితే ఓకే, అతని గురించి నువ్వేమో నిన్నావేమో, చూసావేమో, నీకు తెలిసేమో, ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. బట్ ఈవెన్ దో మీ ఇద్దరికి ఏదైనా గొడవ నువ్వు మాట్లాడుకోవచ్చు. అత్యధిక జనాభా కలిగినటువంటి క్రైస్తవ సంపద, క్రైస్తవులు అనేది ఒక సంపద ఈ సృష్టికి. క్రైస్తవ సంపద, ప్రతి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంపద, వాళ్ళు ఆరాధించే యేసు, వాళ్ళు చదువుకునే పుస్తకమైన బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించు ప్రియ స్నేహితుడా. నీవు దేవాది దేవునికి, సర్వ సృష్టికర్తకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని ఒకసారి ఆలోచించు. నీవు మాట్లాడడానికి నోరిచ్చాడు. నువ్వు మాట్లాడినందుకు నీకు శిక్షలు ఉండకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడుతుంది సృష్టికర్తకి వ్యతిరేకంగా. నీవు నిందిస్తుంది, నీవు చెడ్డ మాటలు పలుకుతుంది నిన్ను సృష్టించిన కర్తకు వ్యతిరేకంగా. ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇంకొకసారి ఎప్పుడైనా క్రైస్తవులకు వ్యతిరేకంగా, లేదంటే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని దానిలో తెలిసి తెలియకుండా, ఒక ధ్యానం లేకుండా మాట్లాడటం చాలా తప్పు అని మీకు ఇప్పుడు తెలుస్తుంది నేను చెప్పే వాక్యాల ద్వారా. ఎందుకంటే ఇక్కడ మోయాబీల చరిత్ర రాయబడి ఉంది. దేవుడు అబద్ధాన్ని మూసిపెట్టలేదు ప్రియులారా. అదే యేసు యొక్క గొప్పతనం. ఇది తప్పు అని దేవుడు చెప్పాడు. పాపాన్ని మూసిపెట్టలేదు. ఇది పాపము, ఇది చెయ్యకు అని చెప్పాడు. అర్థమైందా? సో ఈ యొక్క మోయాబు స్త్రీలు, లోతు యొక్క కుమార్తెల్ని తండ్రితో శయనించమని దేవుడు చెప్పలేదు ప్రియులారా. దేవుడు అలాంటి దేవుడు కాదు. బట్ ఇట్ హ్యాపెండ్. ఎందుకు అంటే అప్పటికే అపవిత్రాత్మ అనేది భూమి మీద రాజ్యం వెళ్తూ ఉంది కనుక ఆ అపవిత్రాత్మ వాళ్ళ పైకి వచ్చి ఉండవచ్చు. లేదంటే నిజంగానే ఏ పురుషుడు అక్కడ లేక మరి నెక్స్ట్ జనరేషన్కి పిల్లలు కావాలి కదా అని వాళ్ళు ఒక సొంత నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుడు శయనించమన్నాడు అని ఎక్కడన్నా వాక్యంలో ఉందా? లేదు కదా. మరి మీ దేవుడు అలా అన్నాడని ఎందుకంటున్నారు ఇట్లా విమర్శించే వాళ్ళు? ఒకసారి చూడండి. సో ఈ మోయాబీలు, అసలు మోయాబు అనే మాటకే అర్థం ఏంటో మీకు చెప్పనా? మోయాబు అంటే సీడ్ ఆఫ్ ఫాదర్ అని అర్థం. మోయబైట్, మోయాబీరాలు అంటే ఏంటి అంటే సీడ్ ఆఫ్ ఫాదర్, తండ్రిని కలిగి పుట్టినటువంటి సంతతి. హల్లెలూయా. దేవుడే అలా ముద్ర వేశాడు. ఎందుకంటే వీళ్ళు మోయాబీలు అంటే వాళ్ళ హిస్టరీ పలానా, వాళ్ళ జన్మ ఉత్పత్తి పలానా, ఈ విధము అని తెలియాలని చెప్పి దేవుడు వాళ్ళకి మోయాబీలని పేరు పెట్టాడు. చూడండి, దేవుడు ఎప్పుడు పాపాన్ని మూసిపెట్టలేదు. పాపాన్ని ఎత్తి చూపించి నీవి పాపము చేయకు, జరిగింది అయిపోయింది, నువ్వు అలా చేయకు అని చెప్పాడు దేవుడు. అది కాక లోతు జీవించిన సమయాలు, యుగాలు, కాలాలు వేరు గనక లోతుకి లేకపోతే ఆయన పిల్లలకి దేవుడు ఎలా తీర్పు తీర్చుతాడు అనేది మనకు అనవసరం. దేవుడు ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చరిత్రలో రాసి ఆ చరిత్ర నుంచి కొన్ని పాఠాలు మనల్ని నేర్చుకోమని దినం చెప్తున్నాడు. అంతేగాని దేవుడు సెక్షువల్ ఇమ్మొరాలిటీ కానీ ఇలాంటివి కానీ ప్రోత్సహించేది దైవత్వం కాదు అని నేను చెప్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవునిలో ఇలాంటి అపవిత్రమైన లక్షణాలు ఉండవు. సో మీకు తెలిసిన నాలెడ్జ్తో మీరు చదువుకున్న విధంగా దాంట్లోంచి ఎప్పుడు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడకండి. సో ఈ మోయాబీల యొక్క పుట్టుక అది, స్టార్టింగ్ పాయింట్ అది. అలాంటి మోయాబు వంశంలో ఉన్నదే ఈ యొక్క రూతు కూడా. అలాగే ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. డియోట్రానమీ 23 చాప్టర్ వర్స్ 3. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. చూసారా? ఇప్పుడు చెప్పండి, తండ్రితో శయనించమని యేసయ్య చెప్పాడా? అదేనా మీరు బైబిల్ చదివి అర్థం చేసుకుంది?
అందుకని ఒక వాక్యం చదువుకొని దాన్ని పట్టుకొని మీరు బాణాల కంటే భయంకరమైన మాటలతో దేవుని గ్రంథాన్ని ఏమన్నా అన్నా, క్రైస్తవులను ఏమన్నా అన్నా కానీ నష్టం క్రైస్తవులకు కాదు అనేవాళ్ళకి. అది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఇక్కడ మోయాబీలే కానీ అమ్మోనీయులే కానీ దేవుని సమాజంలో, క్రైస్తవ సమాజంలో చేరకూడదు అని దేవుడు చెప్పాడు. అంతేకాదు, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే 10 తరాల వరకు చేరకూడదని చెప్పారు. ఆ శాంక్టివిటీ 10 తరాలు వడకట్టమని దేవుడు చెప్పాడు. ఆ పాపం 10 తరాలు వెంటాడుతుంది అని చెప్పాడు. ప్రియులారా, మామూలుగా మోషేకు దేవుడు చెప్పినప్పుడు 4వ తరం దాకా నేను చూస్తాను, 4వ తరం తర్వాత ఆ శాప విముక్తి కలుగుతుంది, ఆ పితరుల శాపం నుంచి మీకు విడుదలిస్తానని చెప్పిన దేవుడే మోయాబీయుల విషయంలో 10 తరాల వరకు నేను వాళ్ళని క్షమించలేను అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా మీకు దేవుడు పాపాన్ని ఎంత అసహించుకుంటాడో? క్రైస్తవ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, చేర్చుకోకండి అని దేవుడు ఆయన యొక్క సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. సంఘస్థులు కూడా, మీరు కాపర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్మొరాలిటీ అనేది, అది ఏ విధమైన ఇమ్మొరాలిటీ అయినా కూడా, ఏ విధమైన అపవిత్రత అయినా కూడా, యాజ్ ఏ పాస్టర్, యాజ్ ఏ ప్రాఫెట్, దేవుని యొక్క బోధకుడుగా, దైవజనుడుగా నీవు దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, దాన్ని నువ్వు ఎట్టి విధంగా ప్రోత్సహించకూడదు. అంతేకాదు 1-2 సార్లు హెచ్చరించి దేవుడు బహిష్కరించమనే చెప్పాడు. లేకపోతే మిగతా ముద్దంతటికి ఆ పులుపు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక నేటి క్రైస్తవ సంఘాల్లో ఇటువంటి ఉంటే కనుక తప్పకుండా మనం వాటిని గుర్తెరిగి పట్టుకొని వాళ్ళని వెలివేయవలసిందే, బయటకు పంపించవలసిందే. ఆ తర్వాత, ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పేతోరులో నీకు విరోధియగు బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. చూసారా, వీళ్ళు ఎవరు దేవుని యొక్క ప్రజలు ప్రయాణమై వెళ్తూ ఉంటే బిలాము ప్రవక్తని పిలిపించి ఈ ప్రజల్ని శపించమని చెప్పాడు. ఎంత తప్పు కదా! అంటే ఏంటి, వీళ్ళు రాను తర్వాత మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మోయాబీలు అంటే ఎవరో మీకు అర్థమై ఉంటుంది కదా. అలాంటి వాళ్ళని దేవుడు సహించడు ప్రియులారా. అంత కఠినమైనటువంటి మాటలు బైబిల్లో ఈ మోయాబీల గురించి వ్రాయబడి ఉన్నాయి. సో అలాగే సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము సంఖ్యాకాండము 25వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీలు ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారా, ఈ మోయాబీలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్తుంటే వాళ్ళకి పెట్టకూడని ఆహారం పెడుతున్నారు, చేయకూడని పనులు వాళ్ళతో చేయిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా వయసులో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, పెద్దవాళ్ళు పెళ్ళైపోయిన వాళ్ళు, పిల్లలను కలిగిన వాళ్ళకి అంత టెంప్టేషన్స్ లేకపోవచ్చు. వయసులో ఉన్న పిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడు, 30 ఇయర్స్. ఎవరన్నా ఒక ఆడపిల్లని చూసినప్పుడు ఈమె నా భార్య అయితే బాగుండు అనుకుని ఉండొచ్చు, భార్యగా చేసుకోవచ్చు, అటు ఇటు పెద్దలతో మాట్లాడచ్చు. కానీ ఇక్కడ అది కాదే, వ్యభిచారం. అంటే పెళ్ళి కాకుండానే ఆ మగపిల్లాడు ఆడపిల్ల కలిసి చేసేటువంటి సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఇక్కడ రాయబడి ఉంది. దానిని దేవుడు ఎంతో అసహించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు పూజించే దేవతలకి, విగ్రహాలకి ఆహారం పెట్టి, పణంగా పెట్టి అది తీసుకొచ్చి దేవుని ప్రజలకు తినిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు దీన్ని ఎంతో బహుభయంకరంగా, నా కోపము వారిపైన రగులుకొనును అన్నాడు. నేను సమయం లేక చదవట్లేదు. దేవుని యొక్క కోపము ఇటువంటి వారిపైన రగులుకుంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి ఒకసారి. కనుక ఈ మోయాబీయులను దేవుడు అసహించుకోలేదు. ఇక్కడ మీకు నేను చెప్పదలుచుకుంది, మోయాబీయుల యొక్క సంస్కృతిని దేవుడు అయిష్టపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు వ్యభిచారము, త్రాగటము, దేవుని ప్రజల్ని పాడు చేయటం, దేవుని ప్రజల్ని నిందించడం, దేవుని యొక్క కట్టుబాట్లలో వెళ్తున్న వాళ్ళకి విగ్రహ సంబంధమైనవి తినిపించడం, లొంగ తీసుకోవడం,
మాట వినకపోతే ఇదివరకు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, లేకపోతే ఎదురు బెదురుగా యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు శత్రువులు అట్లా కాదు, మంత్రించిన ఆహారం ఒక స్నేహంతో వాటిల్లో వీటిల్లో స్వీట్స్లో ఇంటికి వస్తే ఛాయ్లో కలిపి ఇచ్చేస్తున్నారు. బహుభయంకరమైన దినాలు. ఒకవేళ వాళ్ళు ఏ సంస్కృతిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, క్రిస్టియన్ అయినా నాన్ క్రిస్టియన్ అయినా, చిల్డ్రన్, గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు జీవము కలిగిన వాడు, దేవుడు చూడగలిగినవాడు. ఆనాటి మోయాబీయ స్త్రీలను చూసిన దేవుడే ఈనాడు కూడా మోయాబు సంస్కృతిలో ఉన్నటువంటి స్త్రీలను కూడా, పురుషులను కూడా దేవుడు చూడగలడు. నీకు ఒకవేళ ఒక మనిషితో పడకపోతే కూర్చొని మాట్లాడుకో. ఒకవేళ మిద్దరు కుదరదంటే సమాధానంగా విడిపోయి ఎవరు బ్రతుకులు వాళ్ళు బతకాలి. అంతేగాని నేను స్వాధీనం చేసుకుంటాను. ఈ మోయాబీల అలవాట్లు ఇవే, మోయాబీల సిద్ధాంతాలు ఇవే. నా మాట వినాలి. మనందరం కలిసి దేవాదేవుడైన దేవుని మాట వినాలి. నా మాట వినాలి అని ఎందుకు? ఒకవేళ నీ మాట కరెక్ట్ అయితే నువ్వు కన్విన్స్ చేయగలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని, నీ భర్తని, భార్యని నచ్చ చెప్పగలిగి ఉండాలి. ఇంకా వినటం లేదా, ప్రార్థన చేయాలి. ఇవే పద్ధతులు మనం వాడవలసింది. అలా తప్పు కదా. ఇప్పుడు మోయాబు ప్రాంతము ఎక్కడ అంటే జోర్డాన్, డెడ్ సీకి సదరన్ జోర్డాన్ అని మోయాబు ప్రాంతం అంటారు ఇప్పుడు మోయాబు. ఓకేనా? సో ఈ సంఖ్యాకాండంలో 25వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? దేవుని ప్రజలు వెళ్ళి మోయాబు స్త్రీలతో సహవాసం చేశారు. విచ్ ఈజ్ నాట్ రైట్. దేవుని ప్రజలు ఎప్పుడు దేవునితో మళ్ళీ తిరిగి దేవుని ప్రజలతో మనం సహవాసం చేయాలి. అలాంటి అందరినీ అసహించుకోవాలా? కాదు. నీకు హిందూ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ముస్లిం ఫ్రెండ్స్ ఉండొచ్చు. మాకు కూడా హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఇంట్లో ఇంకా చాలామంది ప్రభువుని తెలియని వాళ్ళు ఉన్నారు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. మోయాబు సంస్కృతుల్లో ఉన్నవాళ్ళు చాలామంది మాకు ఫ్రెండ్స్గా ఉంటారు. లేదంటే ముస్లిమ్స్ తమ్ముళ్ళు మాకు స్నేహితులు ఉన్నారు. మేమందరితో కలిసిమెలిసి ఉంటాం. కానీ వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళని ప్రేమించాలి. ఛాన్స్ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సాక్ష్యాన్ని వారికి కూడా అందించాలి. ఒకప్పుడు నేను కూడా విగ్రహారాధన చేసిన దాన్ని, ఒకప్పుడు నేను కూడా యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన దాన్ని. యేసెవరో నాకు తెలియదు. నేను మీకు ఒకరోజు వీడియో చేసి పెడతాను. పాతవి ఏవో కొన్ని తిరిగేస్తుంటే ఎప్పుడో 35-40 years బ్యాక్ది ఒక వీడియో దొరికింది, నేను యేసుక్రీస్తుని తెలుసుకోకముందు. అది కూడా మీకు పెడతాను. నేను ధైర్యంగానే చెప్తున్నా, యేసు నాకు తెలియనప్పుడు నేను విగ్రహారాధన చేసిన దాన్ని. కానీ యేసుక్రీస్తు తెలిసిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి యేసు మాత్రమే దేవుడని, యేసు మాత్రమే రక్షకుడని ఆయన అనుసరించడం ద్వారా నాకు ఈ భూ సంబంధమైన సంతోషాలే కాకుండా నేను చనిపోయినప్పుడు నాకు పరలోక రాజ్యం వస్తుందని పూర్తిగా విశ్వసించినటువంటి మనిషిని కనుకనే ఈరోజు మీకు కూడా నేను ఈ వాక్యాలు తెలియచేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. చూసారా? ఈ మోయాబీయులు ఎవరు? విగ్రహారాధికులు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో మనము రాధికురాలైనటువంటి ఈ యొక్క రూతును దేవుడు ఎలా దర్శించాడు? ఇట్ గోస్ యాజ్ ఎ స్టోరీ. ఒక కుటుంబంలో ఒక కథ. మీ కుటుంబ చరిత్ర ఏంటి, మీ కుటుంబం కథ ఏంటి, లేదంటే నన్నే చూస్తే అమ్మ మీ పేరెంట్స్ ఎవరు, మీ నేటివ్ ప్లేస్ ఏది అని అడిగినట్లుగా ఒకవేళ అడిగితే చెప్పగలిగి ఉండాలి. సో ఇది ఈ రూతు యొక్క గ్రంథానికి స్టార్టింగ్ పాయింట్. పోయొచ్చి మీకు ఇంకొక మాట 2 సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 8వ
2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేలపడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునానున్నవారు చావాలననియు 1 తాడు పొడుగున ఉన్నవారు బ్రతకనిచ్చిననియు నిర్ణయించును. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. చూసారా, చివరికి ఫైనల్లీ దావీదు మహారాజు ఈ మోయాబీయుల మీద యుద్ధము చేసి వారిని గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. సో మోయాబీయులు చేసినటువంటి ఈ పాపాన్ని, దోషాన్ని, వాళ్ళు చెడిపోవటమే కాకుండా, వాళ్ళు విగ్రహారాధన చేయడమే కాకుండా దేవుని ప్రజలను పాడు చేసినప్పటికీ దేవుడు ఏం చేశాడు, దావీదు మహారాజుకి వాళ్ళపైన జయమిచ్చి వాళ్ళని చంపివేయకుండా దావీదు మహారాజుకి కప్పము కడుతూ జీవించమని దేవుడు ఆజ్ఞాపించాడు. చూసారా, మనలో ఈ వాక్యం వింటున్న ఎవరైనా చేసిన పాపానికి, దోషానికి దేవుడు వేసే శిక్ష కరెక్ట్గా వేస్తే కనుక ఈరోజు మనం ఇక్కడ జీవించి ఉండలేం. కానీ దేవుడు కృపామయుడు, దయగలిగినటువంటి వాడు. మనం చేసిన పాపాలను బట్టి నువ్వు చచ్చిపో, నీకు ఇదే కరెక్టు, నీకు బతికే అర్హత లేదు అని చెప్పకుండా దేవుడు, నా కుమారి, నా కుమారుడా, నీవు నా పాపాన్ని విడిచిరా, నువ్వు ఎంత పాపివైనా సరే ఈరోజు నేను నిన్ను చేర్చుకుంటాను అనేటువంటి గొప్ప సందేశాన్ని మనం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వినగలుగుతామేమో. అలాగే రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది ఏంటంటే, ఇట్ ఈస్ గాడ్, మోయాబీల పైనైనా, లేదంటే ముస్లిమ్స్ అయినా, లేదంటే మన దేశంలో 100 మతాలు ఉంటాయి పిల్లలు, ఇంకొక దేశంలో ఇంకా 10 మతాలు ఉంటాయి, 100 మతాలు. వీళ్ళందరికీ ఐ యామ్ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ, నేనే సర్వశక్తిమంతుడును, సర్వాధికారిని అని మనం తెలుసుకోవాలని ఈ పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సంఘటనలన్నీ మాయ చేయకుండా, మసిబూసి మారేడుకాయ అంటారు చూడండి, అలా చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా రాయబడింది. ఈ మోయాబీల చరిత్ర రాయబడిన కారణం ఏంటంటే, అప్పుడు అలా జరిగింది అని మనం తెలుసుకోవాలని. అటువంటి మోయాబీల నుంచి ఒక రూత్ అనే స్త్రీని దేవుడు ఎంత కృప చూపించాడో. ఈ దావీదు మహారాజు యొక్క హవ్వ రూతు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు గురించి మనకు తెలుసు, హృదయానుసారుడు, దేవుని ఇష్టము తెలిసి జీవించినటువంటి మనిషి అని చెప్పి. కానీ ఆ దావీదు మహారాజు యొక్క హవ్వ రూతు. కొంతమంది ఒక ప్రశ్న వేస్తారు, నువ్వు భారతీయుడు కదా, అయితే ఏంటి నువ్వు ఈ కొత్త మతం ఎందుకు అనుసరిస్తున్నావు? కొత్త మతం ఏంటి? కొత్త మతం నీకు నాకు ఏం సహాయం చేస్తుంది? రూతుకు సహాయం చేసింది కొత్త మతం కాదు, మార్గం. ఆవిడ మోయాబీయులండి, తన మార్గాన్ని మార్చుకుంది. దానికోసం ఆవిడ మీద ఎవరు నెత్తి మీద కూర్చొని ప్రెషర్ పెట్టలేదు. కానీ తన అత్త యూదురాలు కనుక యూదా దేవుని తెలుసుకొని, ఓహో ఇవన్నీ కరెక్ట్ కాదు, వీటిలో ప్రాణం లేదు, మోయాబీయులు చేసిన పాపాన్ని ఎవరూ క్షమించలేరు, విగ్రహారాధన ద్వారా నాకు పాపక్షం కలగదు అని ఆవిడ ఇష్టపూర్వకంగా ఆ అత్త యొక్క సిద్ధాంతాలు, యేసుక్రీస్తు యొక్క నడవడికలు, కట్టడలు అన్నీ తెలుసుకున్నటువంటి ప్రియ తల్లి రూతు. దేవునికి అవసరమేముంది అసలు? మోయాబు దేశం దాకా వెళ్ళి రూతును పిక్ చేసి తీసుకొచ్చి బెత్లెహేంలో పెట్టాల్సిన అవసరం దేవునికి ఏముంది చెప్పండి? అందుకోసమే అన్యులకైనా, క్రైస్తవులకైనా, ఎవరికైనా యేసుక్రీస్తే దేవుడు ప్రియులారా. ఒకవేళ దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను ఈరోజు పిలుస్తుంటే, ప్రభా నీవేంటో నేను తెలుసుకుంటానైనా, నేను ఒకప్పుడు విగ్రహారాధికుణ్ణి, ప్రభా నన్ను క్షమించగలవా? ఒకప్పుడు నేను చేయకూడని పాపాలన్నీ చేశా ప్రభా, నా క్రియలు మన్నించవా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే రూతుకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇస్తాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి గిల్ట్ పొందాల్సిన అవసరం లేదు.
దేవుడు ఎంత పాపినైనా కూడా కరుణించగలిగినటువంటి దేవుడు. మనం ఇప్పుడే కదా చదువుకున్నాం. అలాంటి మోయాబు స్త్రీని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు? ఆయనకు ప్రజలు తక్కువే కాదు, వాళ్ళకు కూడా యేసు కావాలని. హల్లెలూయా. ఆ అన్యులు కూడా దేవుని కృపకి పాత్రులు, వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను. నా క్రైస్తవులే కాదు, విగ్రహారాధికులంటే కూడా నాకు ప్రేమ. నేను ప్రతి ఒక్కరిని నా యొక్క సత్యంలోకి నడపాలని పరలోక రాజ్యంలోంచి నేను దిగి వచ్చాను అని చెప్పి ఈ మోయాబు రాజ్యాన్ని ఒక తల్లిని నడిపించి ఆ మోయాబు రాజ్యంలోంచి రూతును పిక్ చేసి తీసుకున్నట్టుగా చూసాం. మీరు కూడా ఈ రోజున, ప్రభా నీ ప్రేమ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి ప్రభా, రూతు వలె నేను కూడా నా నిర్ణయం ఈరోజు మార్చుకుంటా తండ్రి అని నువ్వు ఆలోచన చేయగలిగితే, నేను పొందిన ఈ కృప, బైబిల్ ద్వారా నేను పొందిన ఈ యొక్క ఆత్మీయ స్థితి వించున్న మీ అందరికీ కూడా దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడు. సో ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథం అంటే రూతుకు ముందుండే గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథంలో జరిగిన విశేషం ఏంటంటే, దేవుడు తన యెహోషువ పాలన అయిపోయిన తర్వాత, యెహోషువ నడిపింపు అయిపోయిన తర్వాత, ఆయన ప్రజల్ని పైన పరిపాలించడానికి లేదంటే నడిపించడానికి న్యాయాధిపతుల్ని దేవుడిచ్చాడు. న్యాయమే కదా కావాల్సింది. న్యాయం, ధర్మం ఉంటేనే అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. సో ఆయన ప్రజలకి కొంతమంది న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేస్తే వాళ్ళ మాట వినకుండా ప్రతిసారి ఒక సొంత నడిపింపుతో వాళ్ళు నడిచినప్పుడల్లా దేవుడు శిక్షిస్తూ చిన్న చిన్న శిక్షలు వేస్తూ ఆయన వైపు, నేనే దేవుడిని, మీరు నన్ను ఆశ్రయించి ఉండాలి, నా కట్టడలు మీరు పాటించాలి అని ఆయన యొక్క కవనెంట్స్ని, ఆయన యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రజలను నడిపించుకుంటూ వచ్చిన హిస్టరీ మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలుగుతాం పిల్లలు. సో ఆ న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక చరిత్ర రూతు గ్రంథంలో రాయబడి ఉంది. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎందుకు ఇంత ప్రొలాంగ్డ్ ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చిందంటే, అసలు రూత్ అంటే ఎవరు మనకు తెలియాలి, మోయాబీలు అంటే ఎవరు మనకు తెలియాలి. ముఖ్యంగా నాకు ఈ తండ్రితో కలిసి సంతతి కన్నారు, ఏసు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని ఒక వ్యక్తి చెప్పగా నేను విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. తండ్రి అయిన దేవుణ్ణి మనం దూషించడం ఏంటి? అలా కాదు కదా, దీనికి కరెక్ట్గా వాక్యం ఎక్కడుంది అని ఆయన ఆ పెద్ద మనిషి ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. సో మోయాబీలంటే దేవునికి అసహ్యం లేదు. యేసును తిడుతున్నటువంటి ఓ సహోదరుడా, నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. నీవంటే దేవుడికి అసహ్యం లేదు. నీ పద్ధతులు, నీ మాటలు, నీ చేష్టలు, నీ పాపాలు దేవునికి అసహ్యం. నిశ్చయంగా అలాంటి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతో కొనియాడబడే దేవుడు తప్పకుండా నీవు ఈ భూమి మీద ప్రాణం ఉండంగానే ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యం చదువుకుంటూ ఆయనకు ఆనుకొని మన నిర్ణయాలు చేసుకుంటూ ఈ లోకయాత్ర ప్రభువును కలిగి ముగించాలి. యేసులో మనం మన యాత్ర ముగించాలి. ఒకవేళ నువ్వు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి ఉండకపోవచ్చు, ఎక్కడో ఒక చోట క్రీస్తుకు సంబంధించిన మాటలు వింటూ ఉన్నప్పుడు నీవు క్రీస్తులో తిరిగి జన్మించి క్రీస్తులో నడిచి క్రీస్తులో నీ జీవితాన్ని ముగించాలి. వాళ్ళు పరలోక రాజ్యంలోనికి ఎత్తబడతారు. అలాంటి ఒక స్త్రీని ఈ రూతు, మోయాబీల్లో పుట్టిన, పాపపు అలవాట్ల మధ్యన ఉన్న, ఇంకా చాలా భయంకరం తెలుసా, బలులు, రక్త బలులు, మనుషులు బలులు, మోయాబీల చరిత్ర ఇది. మీరు క్రిస్టియన్స్ అంటారు, క్రిస్టియన్స్కి లేదు ఇలాంటి చరిత్ర. మా కోసం యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయనే బలిగా అర్పించబడ్డాడు. ఆ బలిని తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. ఆ బలి ద్వారా క్రైస్తవురాలనైన నన్నును మిమ్మల్ని దేవుడు అంగీకరిస్తాడు. ప్రియులారా, మనం ఇచ్చే జంతువుల బలులు, మనం చేసే పాపాలు, వాటితో సహా మన శరీరాన్ని ముగింపుకు తీసుకొచ్చినప్పుడు మనము మట్టిలో కలిసిపోతాం, మన ఆత్మనాశనానికి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని ఈ రూతు గ్రంథం ద్వారా క్రీస్తుని ఎరగనటువంటి అనేకుల్ని
దేవుడు పిలుస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీవు మోయాబు వంటి పాపములు ఉంటే, ఇంకే విధమైన పాపంలో అయినా నీవు ఉండి ఉంటే, ప్రభా మీరు నాకును కావాలి. రూతుకి ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్, ఒక రక్షణ, ఒక సంతోషం నాకు కూడా దయచేసి ప్రభు అని ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభు నీకు తప్పకుండా రూతు వలె నిన్ను నన్ను దీవించేటువంటి దేవుడు. రూతు అంటే మీరు స్త్రీ అనుకుంటారు, స్త్రీకి పురుషులకి అందరికీ కూడా ఈ యొక్క వర్తమానం ప్లెజెంట్గా ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, గ్రీఫ్, కన్నీటిలో, ఇబ్బందులో, బాధలో, ఇరుకులో ఉన్న ఏ స్త్రీకైనా పురుషుడికైనా రూతు వంటి సహవాసం, రూతు వంటి ఆశీర్వాదం తండ్రి అనుగ్రహించాలని మీ తల్లిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడ, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యామైనటువంటి తండ్రి, మరి రూతు గ్రంథం మేము చదువుకునే ముందు ప్రభువా, ఇంట్రడక్షన్గా, ఉపోద్ఘాతంగా రూతును గురించి, రూతు యొక్క చరిత్ర, మోయాబీల చరిత్ర వాక్యం నుంచి మీరు మాకు నేర్పించినందుకు మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రూతు గ్రంథంలోంచి మేము ఇంకా ముందుకు జరిగించేటువంటి ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా మీ సన్నిధి, సహాయము, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి నాయన. ఈ మాటలు మీ మాటలే ప్రతి హృదయమును తాకి, ప్రతి ఒక్కరూ వినుచున్న, చూచున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా రూతు వలె వర్ధిల్లి నీ మహిమను చూచున్నట్లుగా, మీ పరలోక రాజ్యమునకు వారసులగునట్లుగా సహాయం దయచేయమని మా విజ్ఞాపనలు విన్నందుకు స్తోత్రాలు చెప్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఇంకా రూతులో చాప్టర్ వైజ్గా ఒక్కొక్క చాప్టర్ తీసుకొని ఒక్కొక్క వర్స్ చదువుతూ మీకు మ్యాక్సిమం రూతు గ్రంథం నుంచి నేను మీకు దేవుని మాటలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. ఓకేనా? టిల్ దెన్ బై. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ చిల్డ్రన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.